హలో మై డియర్ హెల్త్ లవర్స్. సి రియాక్టివ్ ప్రోటీన్ పేరు ఎప్పుడైనా విన్నారా? సాధారణంగా మెడికల్ టెర్మినాలజీలో డాక్టర్లు ఈ ప్రోటీన్ పెరగడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటుంటారు. అసలు ఈ ప్రోటీన్ ఏంటి? ఇది ఎందుకు పెరుగుతుంది? ఒకవేళ పెరిగితే ఎలాంటి ఆహారం తిని తగ్గించుకోవచ్చు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. సి రియాక్టివ్ ప్రోటీన్ అంటే ఏంటి? దీనినే సిఆర్పి అని కూడా అంటారు. ఈ సిఆర్పిను మన శరీరంలో లివర్ తయారు చేస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగం లాంటిది. ఈ ప్రోటీన్ రింగ్ ఆకారంలో ఉండే ఒక పెంటామెరిక్ ప్రోటీన్, అంటే 5 ప్రోటీన్ సబ్ యూనిట్స్ కలిగి ఉన్న ప్రోటీన్ అన్నమాట. ఇది మన రక్తంలోని ప్లాస్మాలో ఉంటుంది. ఈ ప్రోటీన్ స్థాయి మన శరీరంలో పెరిగితే ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల శరీరంలో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనికి ముఖ్య సంకేతాలు వాపు, నొప్పి, దద్దుర్లు, స్పర్శ లేకపోవడం నుండి తీవ్రంగా అవయవం పనితీరు సరిగ్గా లేకపోవడం వరకు ఉంటాయి. శరీరంలో ఈ ప్రోటీన్ స్థాయిలను కొలవడానికి ప్రత్యేక పరీక్షలు ఉంటాయి. ఏదైనా ఇన్ఫెక్షన్ తో వైద్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు ఈ ప్రోటీన్ టెస్ట్ ను అవసరం మేరకు సజెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఈ టెస్ట్ తో పాటు యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్, రుమిటాయిడ్ ఫ్యాక్టర్ వంటి టెస్టులు కూడా సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే సిఆర్పి టెస్ట్ కేవలం శరీరంలో ఇన్ఫ్లమేషన్ గురించి మాత్రమే తెలుపుతుంది. ఈ సిఆర్పి స్థాయిలు మరీ అధికంగా ఉంటే గుండె జబ్బుల నుండి క్యాన్సర్ దాకా ఏ ప్రమాదమైనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ ఎందుకు పెరుగుతుంది? మన శరీరంలో ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ పెరగడానికి ముఖ్య కారణం ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా గాయం లేదా మరేదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య కావచ్చు. ఈ ప్రోటీన్ స్థాయిలను తగ్గించుకోవడానికి వ్యాయామంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం అవసరం. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ శరీరంలో 5 mg/L కంటే తక్కువగా ఉంటే నార్మల్ అని అర్థం. ఒకవేళ 10 mg/L నుండి 100 mg/L మధ్యలో ఉన్నట్లయితే ఇన్ఫ్లమేషన్ మధ్యస్థంగా ఉందని, అంతగా ప్రమాదం లేదని అర్థం. కానీ అది 100 mg/L దాటినట్లయితే అక్కడ తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ ఉండే అవకాశం ఉంది. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలు తగ్గడానికి మనం ఏం చేయాలి? ఈ ప్రోటీన్ స్థాయిలను తగ్గించుకోవడానికి తినాల్సిన ఆహారం గురించి మరియు పాటించాల్సిన జీవన విధానం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోటీన్ స్థాయిలు పెరిగినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ను రోజు తినే ఆహారంలో భాగం చేసుకోవాలి. అందులో ముఖ్యమైనవి అవకాడో, బీట్రూట్, బెర్రీస్, నారింజ వంటి పండ్లు, ఇంకా బ్రోకలీ, ఆకుకూరలు, అలాగే నట్స్ మరియు సీడ్స్ తీసుకోవాలి. ఇంకా పసుపు, ఆలివ్ ఆయిల్ వంటివి కూడా డైట్ లో భాగం చేసుకోవడం మంచిది. వీటితో పాటు గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్ కూడా సహాయపడతాయి. ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలను తినడమే కాకుండా రోజు సరైన వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం మరీ తీవ్రంగా కాకుండా తేలికపాటిగా ఉండేవి చేయడం మంచిది. అలా రోజుకు ఒక 30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేస్తే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. వీటితో పాటు ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం మరియు సరైన బరువు నిర్వహించడం కూడా అవసరం. సరైన జీవన విధానంతో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకునే అవకాశం ఉన్నప్పుడు చేతులారా ఆరోగ్యాన్ని మీరే ప్రమాదంలో నెట్టేయకండి. ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన జీవన విధానమే ప్రధానం.